ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. చిత్తూరు జిల్లా టీడీపీలో అగ్గి రాజుకుంటోంది. ఒకవైపు అభివృద్ధి సంక్షేమం అంటూ కూటమి పార్టీలు ప్రచారం చేసుకుంటుంటే మరోవైపు నియోజకవర్గాల నుంచి వస్తున్న నిరసన స్వరాలు అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంలో చాలా రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు కేవలం ఆవేదన మాత్రమే కాదు, పవర్ పాలిటిక్స్ లో తమ ఉనికి కోసం చేస్తున్న హెచ్చరికలు అన్న చర్చ జరుగుతోందా? చిత్తూరు జిల్లాలో దళిత ఎమ్మెల్యేలు ఇప్పుడు సేఫ్టీ మోడ్ నుంచి అటాక్ మోడ్లోకి మారడం వెనుక ఏదో పెద్ద కథే నడుస్తోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. చిత్తూరు జిల్లా సీఎం చంద్రబాబు సొంత జిల్లా. ఈ జిల్లాలో మెజారిటీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నేతలే. కానీ వీరిలో కొందరిపై సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా దళిత ఎమ్మెల్యేలను సొంత పార్టీ నేతలే చిన్నచూపు చూస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దశాబ్దాలుగా నడుస్తున్న ఇసుక గ్రావెల్ మాఫియా రాచుమెలుతుంది. కానీ ఇప్పుడు వ్యాపారంలోకి రాజకీయం వచ్చి చేరటంతో అసలు గేమ్ మొదలైందనే చర్చ జరుగుతుంది. తాజాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. చంద్రగిరి, నగరిలో అగ్రకుల ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ జరుగుతున్న అక్రమాలు ఎందుకు కనిపించడం లేదు? కేవలం మమ్మల్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. దళితుడైన తనను మట్టి, ఇసుక, గ్రావెల్ మాఫియా చేస్తున్నారని ఆరోపణలు చేయటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్గా తన ఆదాయం కోట్లలో ఉంటుందని, దానిని వదిలి ప్రజలకు సేవ చేయాలని ఎమ్మెల్యే అయ్యానని ఆవేదన వ్యక్తం చేస్తూ అడిగిన ప్రశ్నలు పార్టీలో కుల సమీకరణాల చిచ్చును బయటపెట్టింది. అక్రమాల కంటే వాటిని వాడుకుని ఎమ్మెల్యేలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందని ప్రచారం సాగుతుంది. ఇక సత్యవేడు నియోజకవర్గంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందనే టాక్ వినిపిస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ప్రజల చేత ఎన్నికైన తనను కాకుండా పార్టీ ప్రోగ్రాం కన్వీనర్కు అగ్ర తాంబూలం ఇవ్వటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను దళితుడిని కాబట్టే చిన్నచూపు చూస్తున్నారంటూ ఏకంగా జడ్పీ సమావేశాల్లోనూ ఆక్రోశాన్ని వెళ్లగక్కడం పార్టీ వర్గాల్లో సంచలనంగా మారింది. టీడీపీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత సత్యవేడు నియోజకవర్గంలో రాజకీయాలు మారిపోయాయి. సత్యవేడులో టీడీపీ కార్యక్రమాల కోఆర్డినేటర్గా కూరపాటి శంకర్రెడ్డిని అధిష్టానం నియమించింది. అయితే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఇతర సామాజిక వర్గాల పెత్తనమేంటన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. స్థానిక అధికారులు సైతం శంకర్రెడ్డికి ప్రోటోకాల్ ఇస్తున్నారు. అలాగే తన నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక, గ్రావెల్ మాఫియాపై ఆయన బహిరంగంగానే విమర్శలు చేశారు. దళిత ఎమ్మెల్యేల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందనేది వారి వాదన. పార్టీ నిర్ణయాలపైనే బహిరంగంగా తిరుగుబాటు చేసే పరిస్థితి రావడంతో చిత్తూరు టీడీపీ ఇప్పుడు రెండుగా చీలిపోయిందా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లో మొదలయ్యాయి. మరోవైపు చిత్తూరు జిల్లా పార్టీ క్యాడర్లో వినిపిస్తున్న అసలు విషయం ఏంటంటే ఈ గొడవలకు కారణం కేవలం ఇసుక, గ్రావెల్ మాత్రమే కాదు. నియోజకవర్గాల్లో పట్టు కోసం జరుగుతున్న కోల్డ్ వార్ అని పార్టీ ముఖ్య నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎన్నుకోబడినప్పటికీ పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులు లేదా కోఆర్డినేటర్ల పెత్తనం వల్ల ఎమ్మెల్యేలకు మైలేజ్ దక్కడం లేదు. అటు ఆదాయం, మైనింగ్ ప్రాజెక్టులు వీటన్నిటిపై అజమాయిషీ ఎవరికి ఉండాలి అనేదే అసలు సమస్య. పల్లా శ్రీనివాస్ లాంటి రాష్ట్ర స్థాయి నాయకులు రంగంలోకి దిగి సర్ది చెప్పినా క్షేత్రస్థాయిలో ఉన్న కక్షను మాత్రం ఆరటం లేదనే చర్చ జరుగుతుంది. చాలా రోజులుగా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ చేస్తున్న వ్యాఖ్యలు ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీలో కలకలం రేపుతూనే ఉన్నాయి. ఇసుక, గ్రావెల్ మాఫియా వ్యవహారాల్లో దళిత ఎమ్మెల్యేలనే టార్గెట్ చేస్తున్నారని గత కొద్ది రోజుల నుంచి వారు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యాఖ్యలతో జిల్లాలో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు గత 6 నెలల నుండి బయటపడినట్లయింది. ఏదేమైనా చిత్తూరు జిల్లాలో దళిత ఎమ్మెల్యేలకు సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదనే భావన పార్టీ వర్గాల్లో పెరుగుతుంది. ఇక గ్రావెల్, ఇసుక మాఫియా వ్యవహారం జిల్లాలో ఇప్పటికే ప్రజల్లో చర్చనీయాంశమైంది.
అక్రమ తవ్వకాలు, రవాణా వెనుక రాజకీయ అండ ఉందనే ఆరోపణలు వస్తున్న తరుణంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఈ అంశాలను నేరుగా ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లాలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను ఈ వ్యాఖ్యలు బయటపెట్టాయనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. జిల్లా ప్రజల్లోనూ ఈ వ్యవహారంపై తీవ్ర చర్చ సాగుతుంది. అధికార పార్టీలోనే అసంతృప్తి స్వరాలు వినిపించడం, సామాజిక వర్గ రాజకీయాలు తెరపైకి రావటం భవిష్యత్తులో మరింత రాజకీయ ప్రభావం చూపే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.